అప్పట్లో ఇందిరాగాంధీ గారి సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అంతా టైం ప్రకారం జరిగేది. అన్నీ బావుండేవి. ప్రజాస్వామ్యంలో ఘర్షణలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో వికాసపు బండి ముందుకెళుతుంది. కాని కొంచెం వేడెక్కుతూ సాగుతుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండడమే ఆశ్చర్యమైన విషయం. భారతదేశపు ప్రజల వృద్ధి ఇలా నత్తనడకలా ఉండడం చూసినప్పుడు చైనా ఎంతో బావుంది. ఎందుకు మనక్కూడా వాళ్ళలాగా నిరంకుశ పాలన ఉండకూడదనుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మందిని ఈ విషయాలు ప్రజల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఇక్కడ మిలిటరీ పాలన వచ్చేయాలి, నిరంకుశ పాలన రావాలి. దక్షిణ భారతదేశంలో తక్కువగా కనిపిస్తుంది. భారతదేశ బుద్ధి విప్లవాత్మకమైంది కాదు, ఎప్పుడే తిరుగుబాటు జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు కొంతమందే ఉన్నారు, వాళ్ళని ఎప్పుడో ఏరి పారేసుండొచ్చు. నమస్తే సార్. సార్, ఇప్పుడు యూఎస్‌లో ఒక థింక్ ట్యాంక్ ఉంది. ప్యూ రిసర్చ్ సెంటర్. వీళ్ళు ఎప్పుడూ కూడా సోషలాజికల్ స్టడీస్, సర్వేస్ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు అమెరికాతో పాటు 24 దేశాల్లో 30,000 మందితో విడివిడిగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాళ్ళ నుండి డెమోక్రసీ, ఆటోక్రసీ ఇంకా వివిధ ప్రభుత్వాల్లో దేనికి మద్దతిస్తారు అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఇది వాళ్ళు భారతదేశంతో పాటు వివిధ యూరోప్ దేశాల్లో కూడా నిర్వహించారు. ఆదాయాన్ని ఆధారం చేసుకుని సగం అధిక ఆదాయం ఉన్న దేశాలు, సగం మధ్యస్థ లేదా తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా అందులో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలియజేశారు. ఇందులో వారు తెలియజేసింది ఇండియాలో 85% మంది నిరంకుశ లేదా మిలిటరీ పాలనే కావాలని చాలా కోరుకున్నారు. ఎక్కువ మంది. అవును. దీంతో పాటు ఇంకో 3 ముఖ్యమైన అంశాలు షేర్ చేశారు. హ్మ్. అధిక ఆదాయం ఉన్న దేశాలు స్వీడన్, జర్మనీ, గ్రీస్ అక్కడ లాంటి తక్కువగా దేశాలు ఉంది. తక్కువగా ఉంది. వారు హ్మ్. ప్రజాస్వామ్యం మంచిది అని అంటారు. హ్మ్. అలాగే మధ్యస్థ, తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో ఇండోనేషియా, కెన్యా, ఇండియా ఇక్కడ వాళ్ళు మిలిటరీ లేదా నిరంకుశ పాలన రావాలని కోరుకుంటున్నారు. అలాగే దేశాల ఆధారంగా చూసినప్పుడు అధిక ఆదాయం గల దేశాలు ఏవైతే ఉన్నాయో ఒకే దేశంలో. ఒకే దేశంలో హ్మ్. వాళ్ళు ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. హ్మ్. అలాగే మధ్యస్థ ఇంకా తక్కువ ఆదాయం గల దేశాల హ్మ్. వారు నిరంకుశ లేదా మిలిటరీ పాలన రావాలని హ్మ్. కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ వయసుని బట్టి మనం చూసినప్పుడు హ్మ్. 50 సంవత్సరాలకి పైబడిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. హ్మ్. అలాగే 30 లేదా 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళు హ్మ్. నిరంకుశ లేదా మిలిటరీ పాలన రావాలని కోరుకుంటున్నారు. హ్మ్. అలాగే దీంతో పాటు నా వ్యక్తిగత అనుభవంతో చూస్తే మా నాన్నగారి వయసున్న వాళ్ళలో ఒక రకమైన మక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళంటారు, ఇందిరాగాంధీ గారు ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించారు కదా! ఆ సమయంలో అంతా కూడా సమయానికి జరుగుతూ ఉండేది. అన్నీ బావుండేవి కూడా. కాబట్టి నేను వాళ్ళ మనసులో ఒక మక్కువని చూస్తూ హ్మ్. ఉంటాను. ఇలా ఎందుకుందని. దీనికి గల స్థానీయ కారణం లేక తాత్కాలిక కారణమిది. హ్మ్. లేక ఈ దేశానికి ఈ కారణం, ఆ దేశానికి ఆ కారణమని మార్చి మార్చి చెప్పవచ్చు. కానీ వెనకాల ఉన్న లోతైన కారణం రసవత్తరంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క మనిషి స్పృహ చాలా ప్రారంభ స్థాయిలో ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ అధమ స్థాయిలో ఉంటుంది. తక్కువ స్థాయిలో అధమ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అది బయటివి మాత్రమే చూడగలుగుతుంది. ఏదైనా జంతువులాగా దాని పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే. జంతువెక్కడ చూస్తుంది? బయటికి. తనను తాను పరిశీలించుకునే ఏ జంతువు కూడా దొరకదు. కూర్చుని ఆలోచించేది కూడా దొరకదు. తన ఆత్మ పరిశీలించుకునేవి. స్వీయ పరిశీలన మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన ఇంట్రోస్పెక్షన్ కూడా చేయలేవు జంతువులు. వాటి కళ్ళు దేన్ని చూస్తాయి? చెవులిలా పైకి లేచుంటాయి. దేన్ని వినడానికి? బయటవి. వాటి దృష్టిలో ఉన్నతమైనవి ఎక్కడుంటాయంటే అవి బయటే కదా! అది ఏదైనా ప్రాచీన సమాజాలున్నా వాటిల్లో సర్వోన్నత శక్తి ఎల్లప్పుడూ బయట మాత్రమే పరిగణించబడుతుంది. ఇది బయట ఉంది, దాని ముందు చేతులు జోడించి తల వంచాలి. సర్వోన్నత శక్తి బయటనే ఉంది. ఇంకా అవి ఆదిమకాలపు లేదా ప్రాచీన సమాజపు ఆలోచనా విధానం, చేతనత్వపు ప్రారంభ స్థాయిలో స్పృహనేది బాల్యవస్థలో ఉన్నది. అదెప్పుడూ గొప్ప శక్తిని తన నుండి బయటెక్కడో ఉన్నట్లు చూసేది.
వారు ప్రకృతి పూజలు చేసేవారు. ఏదైనా గొప్పది కనబడితే దానికి పూజలు చేయడం మొదలుపెట్టేవారు. నది కనబడితే పూజ చేశారు, కొండ కనబడితే పూజ చేశారు, గొప్ప ఆకాశం కనబడితే పూజ చేశారు, పెద్ద చెట్టు కనబడితే పూజ చేశారు, శిఖరం కనబడితే పూజ చేశారు. కదా! సూర్యుడు పెద్దగా కనబడితే పూజ చేసేస్తారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇలాగే జరుగుతుంది. ప్రపంచమంతా. ఆరంభమనేది బయటకు చూడ్డంతో మొదలవుతుంది. ఇంకా ఎప్పుడైతే మీ చేతన బలంగా ఉండదో, బయట ఉన్న శక్తిమంతుడు మీ వరకు బావుండాలని మీరు కోరుకుంటారు. అప్పుడు మీరు బెనెవలెంట్ గాడ్‌ని ఊహించుకుంటారు. బయట ఉన్నాడు, మీకన్నా శక్తిమంతుడు. చూస్తే ప్రకృతి, లోకం, సమాజం మధ్య మధ్యలో చాలా కష్టాలు కలిగిస్తుంది. మీరంటారు దానికి శక్తి ఎక్కువ, కావాలనుకుంటే మనల్ని దండిస్తుంది, కష్టాల పాలు చేస్తుంది. కానీ దయ కూడా కలిగి ఉంది. కాబట్టి దాన్ని పూజిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఇదేంటో మీకు అర్థమవుతోందా? ఇది ఆటోక్రసీ ఆరంభానికి సూచన. ఎవరో మనలను శాసించేవాడు బయటే ఉన్నాడని సూచిస్తుంది. మన్నుంచి బయట ఉన్న ప్రథమ పాలకుడు అతనే. అతనే ఈశ్వరుడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఏమైనా చేయగలడు, మీకు చెప్పకుండా చేయగలడు. కానీ మీరతనికి పూజలు చేస్తారు. అతన్ని మీరు ఎన్నటికీ వ్యతిరేకించరు. ఎందుకంటే మీకు తెలుసు అతనికి ఎదురు తిరిగి మీరు బ్రతకలేరు. మీరెలా దాని గురించి కల్పితాలోచన చేశారు. ఆ సిద్ధాంతములో ఈ విషయమునకు స్థలము లేదు. బయట ఉన్న భారీ శక్తి భూమండలం మొత్తం పాలిస్తుంది. దానిని విరోధించమంటే మీరేమంటారు? దానిని మేము విరోధించలేము. కాని దానితో నా కోరిక నెరవేర్చమని నేను ప్రార్థన చేస్తాను, దాన్ని బాగా వేడుకుంటాను అని చెబుతారు. మీరేం చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? నాకు డబ్బులు దండిగా రావాలి, నాకు కొడుకు కలగాలి. ఇంకా మీరు అది మీ ప్రార్థన వినాలని, మీరు కోరుకున్నది దొరకాలని అనుకుంటారు, అవునా? ఇదెవరైపోయారు? గాడ్ ద టైరన్, గాడ్ ద ఆటోక్రాట్, గాడ్ ద డిక్టేటర్. ఆలోచించండి. ఒక దయగల టైరెంట్, ఒక బెనెవలెంట్ డిక్టేటర్. అయితే ప్రజల బాగోగులు చూసుకుంటాడు, కానీ మిమ్మల్ని అడిగి ఏదీ చెయ్యడు కదా. అతనికేం చేయాలనిపిస్తుందో అదే చేస్తాడు. ఇది చేతనవస్థ ప్రారంభ స్థాయిలో ఉండడానికి ఉదాహరణ అనే చెప్పాలి. మీరు అతిపెద్ద శక్తి మీ నుండి బయటెక్కడో ఉందని ఆలోచిస్తారు. మీరంటారు బయటెక్కడో ఉంది, నా జీవితాన్ని నడిపిస్తోందంటారు. ఈ విషయంలో మనం అదృష్టవంతులం. అతనేమనుకుంటాడో అదే నాతో జరుగుతుంది. నేనేమీ చెయ్యలేనిందులో. నేనింకా ఏమీ చెయ్యలేను. మహా అయితే ప్రార్థించగలనంతే. ప్రపంచంలో వెనకబడిన సమాజాలేవైతే ఉన్నాయో అవిప్పటికీ ఇలానే ఉన్నాయి. వారిలో ఒక అభిలాష ఎక్కువగా ఉంటుంది, బయట శక్తి వచ్చి మా జీవితాలను తన చేతిలోకి తీసుకుంటే బావుంటుంది అని. మన జీవితం గురించి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా మన మీద సర్వహక్కులు ఇవ్వడంలో చాలా లాభాలు ఉంటాయి. ఏమి లాభాలుంటాయి? మనం బాధ్యతల నుండి విముక్తి పొందుతాము. మొత్తం శక్తి అతని చేతుల్లో ఉంటుంది. అతను ఏం చేసినా బాగానే ఉంటుంది. పైవాడు చేస్తున్నాడంటే మంచి కోసమే అంటుంటారు కదా. ఇంకా పైవాడు చేస్తున్నాడంటే మంచి జరగాలనే చేస్తున్నాడు అని, పైవాడు ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు. మన ముందు వేరే ప్రత్యామ్నాయం, ఇంకో దారేముంది? ఎందుకంటే జరిగిపోయిన దాంతో నువ్వు పోరాడలేవు, మార్చలేవు. నిస్సహాయతతో ఏం చేసినా అది మన మంచికే అంటారు. బాధగా ఉంటుంది, అయినా అంతా మన మంచికే అంటారు. మీ నిస్సహాయత ఏమంటే మీరు ఒప్పుకోవడం లేదు. ఇది చేస్తున్నది మీ నుండి బయట ఉన్న శక్తి. మనం నిస్సహాయతతో ఉన్నాం. కానీ దీన్ని మనం ఒప్పుకుంటున్నాము. ఇది చేతనవస్థ యొక్క దిగజారిన స్థితి. ఈ యొక్క స్థితి ప్రపంచంలోని ప్రతి సమాజంలో నడిచింది. ఇప్పట్నుండి 400-500 సంవత్సరాల ముందు వరకు. ఎక్కడైతే మనిషి తన పాలకుడిని మార్చడానికి తయారుగా లేడు. దీన్నెలా భావించేవారంటే ద కింగ్ ఈజ్ ద డెసెండెంట్ ఆఫ్ గాడ్. రాజు అనేవాడు దేవుడి వంశస్థుడు. అతన్ని మార్చడమనేది అస్సలు జరగదు. లేదా రాజు అనేవాడు దేవుని యొక్క ప్రతినిధి అని అనుకునేవారు.
ఇది పాతకాలపు సమాజంలో ఉండేది 500 ఏళ్ల ముందు వరకు. దాని తర్వాత కొన్ని సమాజాలు ముందుకు సాగిపోయాయి, కొందరింకా వెనకబడే ఉన్నారు. వెనకబడి ఉన్న వారిలో ఇప్పటికీ అదే నడుస్తుంది. మన జీవితం మన చేతిలో ఉంటే మనము బాధ్యత వహించాలి. అంతకన్నా బాధ్యతంతా తన మీద తీసుకునేవాడు దొరికితే బావుంటుంది. తర్వాత మనం అతని ఆదేశాల మీద నడుచుకుంటాము. అదే మన కోసం మంచిది. పశ్చిమ దేశాలు ముందుకెళ్ళాయి. పశ్చిమ దేశాలు దీనికన్నా ముందుకెళ్ళాయి. పూర్తిగా రెనిసా అనేది ఇదే. సరేనా? ఇద్దరికీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడినది. దేవునికి వ్యతిరేకంగా, ఇంకా రాజుకి వ్యతిరేకంగా కూడా. దేవుడంటే చచ్చివాళ్లకు దేవుడు. ఆ దేవుడు ఎవరినైతే చచ్చివాళ్ళంటారో వాళ్ళని మోనోప్లైజ్ చేసింది. ఇంకా తర్వాత అది రిఫార్మేషన్ అని పిలువబడింది. హ? ఇందులో నుంచి ప్రొటెస్టెంట్లు పుట్టారు. ఎవరైతే నిరసన చూపించారో వారు. దాన్ని క్రిస్టియానిటీలో రిఫర్మేషన్ అని అంటారు. రిఫర్మేషన్ కోసం నిరసన ప్రదర్శించారు. అదే తర్వాత రోజుల్లో రెనిసా అయిపోయింది. రెనిసా అర్థమే ఇదే. అంటే నా ఆలోచన నన్ను పరిపాలిస్తుంది. నా పాలకుడు బయటివాడు ఎవరూ కాలేరు. మరి చర్చిలు ఏం చెప్పేవి? కాదు. చక్రవర్తులు ఏవైతే చెప్తున్నారో, జర్మనీ రారాజైనా ఫ్రాన్స్ రారాజైనా నిశ్శబ్దంగా ఆయన మాట విను. రాజు అధికారాన్ని చట్టబద్ధం చెయ్యడానికి చర్చ్ ఒక మార్గంగా ఉండేది. రాజు రోజు ఏదో ఒక తిరకాసు పనులు చేస్తున్నాడు. కాని దేవుడు ఇంకా అధికారపీఠం కలిసి నడుస్తున్నాయి. రాజు ఇంకా చర్చి. ఎప్పుడైతే ప్రజలకు రాజు చేసే అడ్డగోలు పనులపై విసుగు అనిపించినప్పుడు చర్చి జోక్యం చేసుకుని అతను దేవుని మనిషి అని అందుకే ఆయన్ని వ్యతిరేకించకుండా ఆయన మాట వినమని చెబుతుంది. రెనిషా అనేది మొత్తం ఈ విషయానికి వ్యతిరేకంగా జరిగిన విప్లవం, తిరుగుబాటు. మేమిదంతా ఒప్పుకోము. ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది. ఒకరు పై స్థానంలో అధమస్థానంలో ఉండడం కాదు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఎవరు మాపైన ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. మేము ఆలోచించగలము. వీ హ్యావ్ ద లిబర్టీ టు థింక్ అండ్ డిసైడ్ ఫర్ అవర్ సెల్వ్స్. ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు. సోదరభావం ఉంటుంది. ఫెటర్నిటీ. మన పాలకుడు బయటవాడుగా ఉండాలని దాన్నుండి ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పుడు యూరోపు తన పాలకుడు ఎవరని చెప్పింది? మన ఆలోచనలే మనకు పాలకులని చెప్పింది. మన ఆలోచనలు మనల్ని పాలిస్తాయి. ఈ ఆలోచనలతో ముందుకు వెళదాం. మనం వీళ్లను మీకు సైనిక పాలన, నియంతృత్వం, నిరంకుశ పాలన కావాలని అడిగితే ఒప్పుకోరు. అస్సలొప్పుకోరు. ఎప్పుడు వాళ్ళు తమ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని పాలకునిగా ఒప్పుకున్నారో, మేము మా ఆలోచనల ప్రకారం వెళుతున్నాము, మా ఆలోచనలు మమ్మల్ని పాలిస్తున్నాయి, తమ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇచ్చారో, అప్పుడు వాళ్ళు సాహిత్యంలో, కళలో, విజ్ఞానంలో, టెక్నాలజీలో చాలా పెద్ద పెద్ద ముందడుగులు వేశారు. చాలా దూరం ప్రయాణించారు. ఎంత దూరం ప్రయాణించారంటే, యూరోపులోని ఒక ద్వీపంలో ఉన్నవారు పూర్తి ప్రపంచాన్ని కోలోనైజ్ చేశారు. ఇదేమీ మంచి విషయం కాదు. కాని దీనివల్ల మనకు తెలుస్తుంది వాళ్ళ శక్తి ఎంత పెరిగిందని. ఇది దేంతో వచ్చిన శక్తి? ఆలోచన శక్తి ఇది. కాని ఆలోచన ఎప్పుడూ స్వార్థభరితమైనది. అందుకే వీళ్ళందర్నీ వలస రాజ్యాలుగా మార్చారు. కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు. ఫ్రెంచ్ వలస రాజ్యాలు, జర్మనీ వలస రాజ్యాలు, స్పానిష్ వలస రాజ్యాలు, పోర్చుగీస్ వలస రాజ్యాలు కూడా. ఎన్ని వలస రాజ్యాలు ఉండేవో చెప్పలేము. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ రాజ్యాలను వీళ్ళు దోపిడీ చేశారు. వాళ్ళేమో ఎదుగుతూనే పోయారు. ప్రపంచం మొత్తంలో ధనం యూరోపుకు తరలించబడింది. మిగిలిన ప్రపంచమంతా కూడా మట్టి కొట్టుకుపోయింది. భారతదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. భారతదేశపు సంపద బ్రిటన్కు ఎంత చేరింది? పూర్తి చైనాకు ఓపియం అలవాటు చేశారు. ఇది చేయవద్దని చైనా రాజు పోరాడాడు. చైనా వాళ్ళు తీసుకునే ఓపియం ఎక్కడ పండిస్తారో తెలుసా? భారతదేశంలో. భారతదేశంలో పండించి చైనాకి అమ్మేవారు. లాభాలు బ్రిటన్కు చేరుకునేవి. చైనాలో అమ్మినందున అది యువతరమంతటికీ అలవాటైపోయింది. రాజు విరోధిస్తే రాజును వాళ్ళందరూ పూర్తిగా ఓడించారు. ఎందుకు ఓడించారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆలోచన శక్తి ఉంది. ఆలోచన అనేది చాలా పెద్ద విషయం. చైనా దగ్గరేముంది? రాజా. అక్కడ ఈ డైనస్టీ, ఆ డైనస్టీ అని పరిపాలన సాగేది. పూర్తి రాజవంశం ముందే పైన దేవుడుండి కిందకు రాజును పంపాడు. ఇలాంటి సంప్రదాయం ఆలోచన శక్తితో తిరగబడి ఓడిపోయింది.
కానీ ఆలోచన కూడా చివరి సమాధానం కాదు, ఎందుకంటే ఆలోచనలో కూడా స్వార్థం ఉంటుంది. ఈ వలస రాజ్యాల కారణంగానే 2 ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. 2 యుద్ధాలలో ముఖ్యమైన విషయం ఇదే. అంటే ప్రపంచాన్ని ఎక్కువగా ఎవరు దోచుకుంటారు అనేది. ఈ దేశాల మధ్య గొడవలు లేకున్నా ఎవరి దగ్గర ఎన్ని రాజ్యాలుండాలనే విషయంలో విడిపోయాయి. ఎవరి దగ్గర ఎన్ని వలస రాజ్యాలుండాలన్న విషయంలో. ఎవరి దగ్గర ఎక్కువ వలస రాజ్యాలుంటాయో వాళ్ళక్కడ ఎక్కువ దోపిడీ చేయగలరు. పూర్తి ఆసియా, పూర్తి ఆఫ్రికా సంపద వాళ్ళదవుతుంది. ఇంకా దక్షిణ అమెరికాది కూడా. విషయం అర్థమవుతోందా? దాని తర్వాత వచ్చిన వ్యవస్థ, ఆ వ్యవస్థ ఇంకా రానేలేదు. ఆ వ్యవస్థ అనేది ఇంకా రానేలేదు. ఆ వ్యవస్థ ఏమిటంటే, దాన్ని ఏమంటారంటే దేవుని తంత్రం. ప్రజాస్వామ్యము కాదది, సత్యంతో సామ్యం. విషయం అర్థమవుతోందా? ఏదైతే మొగ్గదశలో ఉన్న వ్యవస్థలోని వారికి బయట నుండి పాలకుడు వస్తాడు, అతని ముందు తల వంచేస్తా. ఎవరైతే ఆరంభంలోనే తక్కువ చేతనత్వం ఉన్న ప్రజలు, వారు పూర్తిగా సామాన్య మనుషులు. వాళ్ళకి ఈ వ్యవస్థ చాలా నచ్చుతుంది. బయటొకడున్నాడు, డెస్పాటిక్ రూలర్, అతని ముందుకు వెళ్ళి తల వంచేస్తారు. దాని తర్వాత పురోగమించిన దశ ఏది వస్తుంది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నా ఆలోచన నిర్ణయిస్తుంది నేను ఎవరికి ఓటు వేస్తాను, ఎవరు పరిపాలించాలి అని. ఆలోచన అనేది కలహం పుట్టిస్తుంది, ఘర్షణను రేపుతుంది. ఎప్పుడైతే ప్రజలు ఈ కొట్లాటలను చూస్తారో ప్రజాస్వామ్యం మంచిది కాదంటారు. భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంఘర్షణ ఒక అంతర్గత భాగమైపోయింది. ప్రజాస్వామ్యం అంటేనే నాకు నా ఆలోచనలున్నాయి, నీకు నీ ఆలోచనలున్నాయి, అవి ఒకదాంతో ఒకటి కలిసి ముందుకు పోలేవు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మనము ఆలోచనే ముఖ్యమైనదిగా అనుకున్నాం. నా ఆలోచన ఏం చెప్తే దాని ప్రకారం వెళతాను. అన్నిటికన్నా ముఖ్యమైనది నా ఆలోచన, నా ఒపీనియన్, నా ఓటు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘర్షణలు జరుగుతూ ఉంటాయని చాలామంది అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘర్షణలు ఉన్నప్పుడు నిరంకుశత్వం వైపు వెళ్లడం మంచిదంటారు. అలా వెళ్లడం సమాధానం కాదు. దాని సమాధానం ప్రజాస్వామ్యం నుండి ఇంకాస్త ముందుకెళ్ళు. అది ఏం తంత్రం? సత్యతంత్రం. రాజతంత్రం, మనతంత్రం, ఇంకా సత్యతంత్రం. ఆ సత్యతంత్రం ఇంకా రానేలేదు. చెప్పాలంటే ప్రజాస్వామ్యం రాజతంత్రం కంటే మంచిది. కాని ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఘర్షణలు జరుగుతాయి. కాని రాజతంత్రంలో ఇవేవీ జరగవు. ఎవరు చేస్తారు? ఒకరేమో పైన కూర్చున్న అధినాయకుడు, అతని ముందున్న వారందరూ చాలా అల్పులు. ఎవరు వారికిష్టమైంది చేయగలరు. అందరూ సమానమైపోతారు. అది ఒక రకమైన ప్రజాస్వామ్యం. ఎవరి ముందర అందరూ సమానమైపోతారు. రాజైన వాడి ముందు అందరూ సమానమైపోతారు. అందరూ చిన్నవాళ్లైపోతారు. అక్కడ ఏ ఒక్కరూ కొట్లాడుకోరు. కాని ప్రజాస్వామ్యంలో కొట్లాడుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఘర్షణలు జరిగినప్పుడు అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజాస్వామ్యంలో బండి కదులుతుంది, కాని కొంచెం వేడెక్కి నడుస్తుంది. చాలా వేడిగా వెళుతుంది. శక్తిని వృధా చేస్తూ వెళుతుంది. చైనా ప్రజలు భారత ప్రజలను తీసుకుంటే భారతదేశ బండి కదులుతుంది. చైనాది నడుస్తుంది, కాని చైనాది వేగంగా వెళుతుంది. భారతదేశ బండి వేడెక్కి ఆగి ఆగి వెళుతుంది. భారతదేశపు ప్రజలు ఇలా ఆగి ఆగి వెళ్లడం చూసినప్పుడు చైనా ఎంతో బావుంది. మనక్కూడా వాళ్ళలాగా ఎందుకు ఆటోక్రటిక్ రూల్ ఉండకూడదు? ఇది ఎక్కువగా పాతకాలపు లేదా ఆదిమ ఆలోచనలు కలవారికి ఉంటుంది. ఎవరైతే తక్కువ చేతన కలిగి ఉంటారో, ఎవరైతే ప్రారంభ చేతనవస్థలో సామాన్య స్థాయిలో ఉంటారో వాళ్ళని మిలిటరీ పాలన చాలా ఆకర్షిస్తుంది. అందుకే భారతదేశంలో ఇది చూడొచ్చు. ఇంకా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మందిని ఈ విషయాలు ఎంతో ఆకర్షిస్తాయి. ఇక్కడ మిలిటరీ పాలన వచ్చేయాలి, నిరంకుశ పాలన రావాలి. దక్షిణ భారతదేశంలో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చదువు ఉన్న చోట ఆలోచన పెరుగుతుంది. నేను ఆలోచించగలను కాబట్టి నా జీవితం నా ఇష్టప్రకారం ఉండాలి. నా జీవితం నా ఇష్టానుసారంగా ఉండకుండా ఇంకొకరి ఆదేశానుసారం ఎందుకు ఉండాలి? నేను ఆలోచించగలను. చదువు మిమ్మల్ని ఆలోచన చేసే వారిలా మారుస్తుంది. చదువులేని వాడవైతే బయట ఎవరైనా నిలబడి నా జీవిత బాధ్యత ఎవరైనా తీసుకుంటే బావుంటుంది, నన్ను ఒక బిడ్డలా చూసుకుంటే చాలు. ద కాన్సెప్ట్ ఆఫ్ ద మెర్సిఫుల్ బెనవలెంట్ గాడ్. గాడ్ శిక్షను విధిస్తాడు, కాని ప్రార్థన గనక చేస్తే చాలు,
క్షమించేస్తాడు, మెర్సీ కూడా చూపిస్తాడు. గాడ్ ద టెరబుల్ అండ్ యెట్ గాడ్ ద మెర్సిఫుల్. ఇలాంటి భావన ప్రిమిటివ్ వ్యవస్థను ఎక్కువగా ఆకర్షించుకుంటుంది. ఇక్కడ అసలు విషయం ఇది కాదు. ఒక దేశంలో ఇలాంటి వ్యవస్థ ఉంది, ఇంకొక దేశంలో ఇంకో రకం వ్యవస్థ ఉంది అనేది కాదు. విషయమేంటంటే ప్రగతి పదంలో మనుషుల ఆలోచనలు వేరువేరు స్థాయిలో ఉన్నాయి. అందరూ ఒకే చోట లేరు. కొందరు ముందర, కొందరు వెనక ఉన్నారు. ఎవరు ఎంత ముందుకు వస్తారో ప్రజాస్వామ్యాన్ని కూడా అంతే సమర్థిస్తారు. ప్రజాస్వామ్యంలో కూడా లోపాలు ఉన్నాయని చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పులు చేసి సత్యతంత్రం వైపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వారంటారు 10 మందిలో 8 మంది మూర్ఖత్వంతో మాట్లాడితే 8 మంది చెప్పింది ఒప్పుకొని ఇద్దరు చెప్పింది సరైందైనా అనగదొక్కి వెయ్యాలని కాదు. ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామ్యంను ఇంకా మెరుగుపరచడానికి ఒక విధానము తీసుకురావాలి. అప్పుడది కేవలం ప్రజాస్వామ్యంగానే కాకుండా అది సత్యతంత్రంగా, సత్యం ఒక రాజ్యముగా మార్చబడుతుంది. మీరు గనుక ఆదివాసుల్ని తీసుకుంటే అక్కడ ప్రజాస్వామ్యం ఏమీ ఉండదు. అక్కడెలా ఉంటుంది? ఒక నాయకుడుంటాడు, అతను చెప్తే అందరూ ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉంటారు. నాయకుడు చెప్పినదే ఆఖరి మాట. ఇది ఆదివాసీ మానసిక స్థితికి ఉదాహరణ. ఆదివాసుల పట్ల గౌరవముంది నాకు. నేను చెప్పేదేంటంటే ఎప్పుడైతే జ్ఞానం బాల్యావస్థలో ఉంటుందో ఇలానే జరుగుతుంది. ఒక నాయకుడు ఉంటాడు, మిగతా అందరూ అతని వెనక వెళతారు. అడవిలో కూడా ఇదే మీరు చూస్తారు. ఒక తోడేళ్ల మందను తీసుకోండి, అందులోనూ ఇదే జరుగుతుంది. ఒకటి నాయకుడిగా ముందుంటుంది, మిగతావన్నీ వెనక వెళతాయి. మనుషులు కూడా ఇదే చేశారు. ఎందుకంటే మనుషులు జంతువుల నుండే వచ్చారు. మనుషులు కూడా ఇదే చేశారు. అవును, ఇదే చేశారు. మన బయట నాయకుడు ఒకరు కూర్చుని ఉన్నారని భావించారు. లేకపోతే ఇంతకాలం రాజపాలన ఎందుకు సాగుతుంది? ప్రతి చోట రాజులు ఉండేవారు. రాజా 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 మహారాజా ఎందుకున్నారు? భారతదేశం తీసుకో, చైనా తీసుకో, రష్యాలో జారు ఉండేవాళ్ళు, యూరప్ తీసుకో, ఎందుకుండేవాళ్ళు? ఇందుకే ఉన్నారు. ఎందుకంటే గొప్ప శక్తి మీ నుండి బయట ఎక్కడో ఉంది అనే భావన ఉండేది. ఇంకా 2 రకాల ధర్మాలు ఉంటాయి. భారతదేశం ధార్మిక దేశం. ఒకటి ఈశ్వరవాదము, ఇంకొకటి సత్యవాదము. భారతదేశంలోని సత్యవాదము ధర్మం వేదాంతంలో ఉంటుంది. ఈశ్వరవాదం ధర్మం పురాణంలో ఉంటుంది. ఎక్కువ మంది భారతీయులు హిందువులైనా ఎక్కువగా ఇది వైదిక ధర్మమే. మీరు పుస్తకాల్లో చదవచ్చు, హిందువుల పవిత్ర గ్రంథం వేదాలు, కాని అది పుస్తకాలు వరకే పరిమితం. వాస్తవంగా మన హిందూ సంస్కృతి మొత్తం పురాణాల ఆధారితమైంది. సరేనా? వేదాలను అనుసరించి, అంటే వేదాంతం ప్రకారం చాలా తక్కువ మంది నడుచుకుంటారు. సామాన్య భారతీయుడికి తెలిసినా తెలియకపోయినా అతని జీవితం పూర్తిగా పురాణాల ఆధారితమైంది. ఇంకా పురాణాలలో ఉన్నది సత్యవాదం కాదు, అది ఈశ్వరవాదం. అక్కడ అన్నిటికన్నా ఉన్నతమైన ఉన్నశక్తి ఆత్మది కాదు, ఈశ్వరుడు లేదా భగవంతునిది. పురాణాల్లో చూస్తే అన్నిటికన్నా గొప్ప శక్తి ఈశ్వరుడిది. మీరు భాగవత పురాణం తీసుకుంటే అందులో ప్రారంభంలోనే చెప్తారు, బ్రహ్మవేత్త అయిన ఋషి, ఆయన కూడా కష్టాలతో తిరుగుతున్నాడు, బ్రహ్మను కూడా తెలుసుకున్నాడు. కాని అతను అడుగుతున్నాడు, నేనెందుకు బాధపడుతున్నాను అని. అప్పుడు ఆయనతో అంటారు, మీకు భగవంతుని కథలు దొరకలేదు, అందుకే బాధపడుతున్నారు. తర్వాత ఆయన కథలు చెప్పారు. అదే కథలు భాగవత పురాణంలో కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారము ఆత్మ కూడా చిన్న విషయమే. అసలైన విషయమేంటంటే ఈశ్వరుడు. ఈశ్వరుడంటే ఒక బయటి శక్తి. మీ జీవితాన్ని నడిపిస్తుంది, నియంత్రిస్తుంది. దాని ఆదేశానుసారం మీ జీవితం ఉంటుంది. భారతదేశంలో పురాణాల ఆధారంగా బతికేవాళ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంతో సులభంగా రాజపాలన, నియంతృత్వము లేక ఆటోక్రసీని స్వీకరించడానికి ఒప్పుకుంటారు. ఎవరైతే వేదాంతవాది లేదా సత్యవాదిగా ఉంటారో వారు ఒప్పుకోరు. వారంటారు, ఒకవేళ సర్వోత్తమ శక్తి ఆత్మదైతే అది నాలో ఉంది కదా, నేను బయట వాళ్లను ఎలా నా దేవుడుగా స్వీకరిస్తాను? నా దేవుడు నాలో ఉన్నారు, నీ సాయి నీలో ఉన్నాడు తెలుసుకో అని ముందుగా జ్ఞానులు చెప్పారు. విషయం అర్థమవుతుందా? ఎక్కడైతే మీరు పురాణాల భావన చూస్తారో
అక్కడ బయటివారి ముందు వంగి నమస్కరించడం చాలా సులభం అనిపిస్తుంది. ఎందుకంటే పురాణాల్లోని కథలు కూడా రాజు మహారాజు గురించే ఉంటుంది. ఎవరు మహానుభావులైతే వారి ముందు మోకరిల్లు అంతే. రాజుగా ఉన్నవాడు ప్రజలనడిగి నియమాలేమీ చెయ్యడు కదా, అతను ఇష్టానుసారంగా చేసేవాడు. వేదాంతి అయిన వారు ఇదంతా ఒప్పుకోరు. రాజు దగ్గర పనిచేయాలంటే ఒప్పుకోరు. వేదాంతం చెబుతుంది నీకు నువ్వే రాజువి. ఒకవేళ నువ్వు బానిసవైతే దాని కారణం కూడా నువ్వే అని అంటుంది. వేదాంతం ఉన్న చోట అక్కడ నిజంగా నిరంకుశత్వం ఉండదు. కాని ఈ మాట మనం పురాణాలు అనుసరించే వారికి చెప్పలేము. అక్కడ ఉండొచ్చు. అక్కడ మొత్తం అట బయట ఉన్నటువంటి శక్తి ఆడించేదే కథ. బయటొక శక్తి ఉంది, నువ్వు దాని చిన్న అంశానివే. బయట ఉన్న గొప్ప శక్తి నియమాలు, ఆదేశాలు ప్రకారమే మీరు నడుచుకోవాలి, అనుసరించాలి. ఆ శక్తి ఈశ్వరుడిది అవ్వచ్చు, లేదా ఈశ్వరుడి దూతది కూడా అవ్వచ్చు, ఈశ్వరునిచే నియమింపబడిన రాజుది కూడా అవ్వచ్చు. ముఖ్యంగా రాజు ఈశ్వరుడితో సంబంధం కలిగి ఉంటే నువ్వు అతని ముందు వంగి ఉండాల్సిందే. విషయం అర్థమవుతోందా? లేదా విషయం కొంచెం జటిలమైపోయిందా? నిజమైన వైదిక మనస్తత్వం ఎటువంటి బానిసత్వం, దాస్యత ఒప్పుకోదు. వారు బయట ఆజ్ఞల్ని ఏమాత్రం పాటించరు. వేదాంతమును వేదాలు చూపుతాయి. వేదాంతం చాలా నిరాకరణను ప్రదర్శిస్తుంది. ఎవరైతే వేదాంతమును అర్థం చేసుకుంటారో వాళ్ళు బయటి శక్తి ఆజ్ఞను ఎప్పటికీ పాటించరు. ఖండించాల్సిన విషయం, ఎక్కువ మంది భారతీయులు, ఎక్కువ మంది హిందువులు వేదాంతం ప్రకారం నడుచుకోరు. మన ధర్మం, విస్తృతమైన ధర్మము, మనము ఆచరించే ధర్మము, అది కథల ఆధారంగా పౌరాణిక ధర్మము. మనకు రెండింటి మధ్య తేడా తెలీదు, కాబట్టి మనం వేద పురాణాలు అంటాం. వేద పురాణాలు ఒకేసారి చెప్పడం కష్టము. రెండింటికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఒకటి ఇటువైపుదైతే ఇంకొకటి అటువైపుది. వేదాంతం అంటుంది సర్వోత్తమ శక్తి నీలో ఉంది అని, కేవలం నీ లోపల ఉంది అని కాదు. అక్కడ కాకుండా మరెక్కడా లేదని, అది సర్వోత్తమము, మిగతావన్నీ చిన్న చిన్నవి బయట ఉన్నాయని కాదు. అదే ఏకైక శక్తి, అది నీలోనే ఉంది. మరి పురాణాల్లో ఏకైక సర్వోత్తమ శక్తి బయటెక్కడో ఆకాశంలో వేరే లోకంలో కూర్చుని ఉంది. అక్కడ కూర్చుని ఆదేశాల్ని జారీ చేస్తుంది. కాబట్టి వేద పురాణాలని ఒకే మాటలో అనడం సరికాదు. రెండు వేరే వేరే విషయాలు. భారతదేశము వేదాంతాలను అనుసరించదు, పురాణాల మీద నడుస్తుంది. అయితే చాలా మందికి తెలీదు. ఎందుకంటే జనాలు వేదాలు చదవలేదు, లేదా పురాణాలు. వారికి లభించిన లోకజ్ఞానం వల్ల కొనసాగుతున్నారు. విస్తృతమైన ఒక ధర్మం నడుస్తుందని కూడా వాళ్లకు తెలియదు. విస్తృతమైన ధర్మము మనం ప్రతిరోజు మన జీవితంలో పాలిస్తున్నది పురాణాల ఆధారితమైంది. ఇందులో వేదాంతం ఎక్కడా లేదు. మీరు ఇప్పుడే చెప్పినట్టుగా ఈ ఆలోచన మీద నడిచేది ప్రజాస్వామ్యం ఇంకా లోకతంత్రం. ఇప్పుడు భారతదేశపు నమూనా ఆధారంగా 50% మంది ఈ ఆలోచనల్ని ఇంకా ఇటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నారు. ఎలాంటివి? అదే నిరంకుశత్వం, అలా నియంతృత్వం చాలా మంది ఉన్నారు. లాంటివి. ఆ! ప్రజాస్వామ్యంలో చాలా అధికంగా ఉన్నారన్నమాట. మరి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక దాని వైపు తప్పకుండా. ఆకర్షింపబడుతూనే ఉంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇన్ని రోజులుగా ఉన్నదే ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశంలో భూమి రాజపాలనను చాలా అనుగుణంగా ఉన్నటువంటిది. భారతదేశపు ఆలోచనలు విప్లవాత్మకమైనవి కాదు. భారతదేశపు ఆలోచనలు ఎలాంటివంటే, మనకు ఎవరైనా బలవంతుడు కనబడితే తలలు వంచేస్తాము. ముఖ్యంగా బలవంతుడు నీకు మంచి చేస్తాడని చెబితే చాలు, ఇక తలలు వంచేస్తాం. భారతదేశంలో ఇన్ని జాతులు అణచివేతకు గురవుతున్నా ఎప్పుడైనా తిరుగుబాటు చేశారా? మహిళలపై జరుగుతోంది, తిరుగుబాటు చేశారా? భారతదేశంలో తిరుగుబాటు ఎందుకు జరగలేదు? తిరగబడే ముందు మనలో శక్తి ఉందని మనము నమ్మాలి. కాని ఇక్కడ మనం లోకదర్శనము చూస్తున్నాం.
సామాన్య మానవుడు ఎప్పుడూ మొత్తం శక్తి బయటనే ఉందని నమ్మారు. నమ్మాడు. బయటనే. విప్లవం చేయడానికి ముందు మనలో శక్తి ఉందని మనం నమ్మాలి. సామాన్య మానవుడు ఎప్పుడూ మొత్తం శక్తి బయటనే ఉందని నమ్మాడు. మనం కేవలం గాల్లో ఎగిరే ఎండిపోయిన ఆకులాంటి వాళ్ళం. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతాం. మనలో ఎటువంటి శక్తి లేదు. సామాన్య మానవుడిలో ఇటువంటి భావన చూస్తున్నావా లేదా? వదిలేయండి, ఏది జరగాలో అది జరుగుతుంది, అంతా పైవాడు చూసుకుంటారు. ఇటువంటి ఆలోచనలో విప్లవం ఎలా వస్తుంది? విప్లవంతో మేమేం చెయ్యాలి? పైవాడు చూసుకుంటాడు. భారతదేశానికి వేదాంతం కావాలి. వేదాంతం పురాతనమైనది. హ్మ్. కాని అవే పురాతన గ్రంథాల జ్ఞానాన్ని పునఃజీవింపజేసే అవసరం ఇప్పుడుంది. ఎవరు రాజైతే నాకేంటి, నేను పని మనిషిని అనేట్టు అవుతుంది. మనకణిగిమణిగి ఉండాలి. ఎవరు రాజైతే ఏముంది? రాజు ఎవరైతే ఏంటి? మనకొచ్చేదేమీ లేదు. మనకణిగే ఉండాలి. మనం అణిగి ఉండాల్సిందే కదా. ఎవరు రాజైతే మనకేంటి? సామాన్య భారతీయుడు ఇలాగే ఉంటాడు. గుప్పడి ఇంగ్లీష్ వాళ్ళున్నారు. వాళ్ళనెప్పుడో ఏరి పారేసుండొచ్చు. భారతదేశంలోకి చిన్న చిన్న సేనలతో దురాక్రమదారులు వస్తూనే ఉన్నారు. వాళ్ళు గెలిచి మన మీద అత్యాచారము, దోపిడీ కూడా చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళని ఏరి పారేసుండమా? భారతదేశం వేదాంతాన్ని అనుసరించి ఉంటే బానిసగా ఉండేది కాదు. కాని భారతదేశం ఈశ్వరవాదంతో ఇరుక్కుపోయింది. భారతదేశం సత్యవాదాన్ని పాటించకుండా ఈశ్వరవాదాన్ని అనుసరించింది. సత్యం, ఈశ్వరుడు రెండు వేరువేరు. ఈశ్వరుడి అర్థమేంటంటే ఏదో శక్తి, గొప్ప శక్తి నీ బయట ఉంది. సత్యమంటే ఏంటంటే గొప్ప శక్తి నీలోనే ఉంది అని. ఇంకా నేను సత్యం కోసం పోరాడుతున్నాను. చావనైనా చస్తాను. కాని బయటవాని ముందు తల వంచాను. ఇది సత్యవాదమంటే. మనకు సత్యవాదమున్న ధర్మం కావాలి. మొత్తం ప్రపంచానికి సత్యవాదమున్న ధర్మం కావాలి. భారతదేశానికే కాదు. సార్, ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఇంకొక వైపుకి తీసుకువెళ్తున్నాను. నేను దీంతో పాటు ఇది కూడా చదివాను. ఈసారి భారతదేశంలో మొదటిసారి ఓటు వేసేవారి సర్వే కూడా జరిగింది. అది ఢిల్లీ చేసిన ఆ సర్వే. అందులో తేలిందేంటంటే, సుమారు 50% మంది మొదటిసారి ఓటు వేసేవారు వాళ్ళ ఓటర్ ఐడీలు చేయించుకోలేదు. అలాగే ఇక మిగతా వాళ్ళున్నారు కదా, వాళ్ళని మీ దగ్గర ఓటర్ ఐడీ ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు నిరాశవాదులైపోయారు. ఇక్కడే ఏం జరగదని వారంటారు. ఇక్కడేమి మంచి జరగదు. ఏదైనా జరిగితే నాకు జరుగుతుంది. నాకెలా జరుగుతుంది? నేను అమెరికా వెళ్ళిపోతాను. నేనిక్కడే పడి ఉంటాను. వాళ్ళ భారీ బూటు కింద నా జీవితం నలిగిపోతుందని వాళ్ళు చెప్పడం లేదు. వారు దానికి రెడీగా లేరు. వారేమంటున్నారంటే ఇంత పెద్ద 100 కోట్ల మంది పెద్ద వ్యవస్థలో మార్పు తేవడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఉండడం అసాధ్యం, నేను వెళ్ళిపోతానంటారు. భయంకరమైన నిరాశవాదులు. ఓటు వేసి మాత్రం ఏం వస్తుంది? ఇక్కడందరూ చదువురానివారు. ఇక్కడ చదువురానివారి ప్రభుత్వమే ఉంటుంది. ఓటేమేస్తాం. ఎవరికని వేస్తాం? చదువున్న యువత మీరు చెప్పినట్లుగా వారందరూ ఓటర్ ఐడీ కూడా చేసుకోవడం లేదు. వారి భావం ఇదే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఓటు వేసి మాత్రం ఏమవుతుంది? ఇక్కడ ఒకదాని తర్వాత ఇంకొక చదువురాని వాళ్ల వంతు వస్తుంది. నేను ఓటు వేస్తాను, కానీ నా వెనకాల ఇలాంటి చదువురాని వాళ్ళు 20 మంది ఉన్నారు. చదువుకున్న వారు కూడా చదువులేని వారి వలె ఉండొచ్చు. వాళ్ళు జాతి ఆధారంగా ఓటు వేస్తారు. పనికిరాని విషయాల గురించి ఓటు వేస్తారు. వాళ్ళు ధార్మిక ఒత్తిడి మీద ఓటు వేస్తారు. వాళ్ళకసలు విషయాలు తెలియవు, ఇంకా ఎప్పటికీ తెలుసుకోలేరు. మీకొక విషయం చెప్తాను. మీకు భయం వేస్తుంది, విని బాధగా అనిపిస్తుంది. ఐఐటీలో ఉండేవాళ్ళు, అక్కడ 4 సంవత్సరాల బీటెక్ ఉంటుంది. మొదటి 2 సంవత్సరాల్లోనే ఒక పూర్తి గ్రూప్ ఏర్పడుతుంది, విద్యార్థుల గ్రూపు. ఇందులో ముందుగానే నిర్ణయమైపోతుంది. 2వ సంవత్సరంలో వాళ్ళు యుఎస్కి వెళ్ళాలి, అమెరికాకి. వాళ్ళు గట్టిగా ఉంటారు. జిఆర్ఈ రాయాలి, తర్వాత వెళ్ళిపోవాలి. వాళ్ళన్ని మాటలు ఇలానే చెప్తుంటారు. ఇంత జీపీసీఏ ఉండాలి, జిఆర్ఈ స్కోర్ ఇంత చెయ్యాలి, దీనితో రికమెండేషన్ తీసుకోవాలి, కాల్ చేస్తే చాలు స్కాలర్షిప్ అక్కడి నుండి వస్తుంది. వాళ్ళ మాటలన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళు యుఎస్ను ఏమనేవాళ్ళో తెలుసా? అది నా స్వదేశం అని. షాక్ తగిలిందా? ఇక్కడుండాలని లేదు, నా దేశం. ఇక్కడుండి కూడా ఏం చేస్తారు? ఇది 2000 ముందు మాట. అప్పుడు భారతదేశంలో చదువుకున్న వాళ్ళకి అవకాశాలే లేవు. ఇక్కడేముందని అడుగుతారు.
నేను చేయగలిగింది నా దేశం నా దగ్గర చేయించుకోదు. నేను చేయడానికి చూసినా ఇక్కడ నన్ను నానా మాటలంటారు. నేనిక్కడే ఉండి మూర్ఖుల చేత తిట్లు తినేందుకు నాలో ఇంత శక్తి, ధైర్యము లేదు. కాబట్టి మేము మా దేశం వెళుతున్నాము అంటారు. వాళ్ళు యూఎస్‌ను నా దేశం అంటారు. అది నాకు చాలా బాధ. నెమ్మది నెమ్మదిగా వినడానికి అలవాటైపోయింది. అందరూ అలా చేసేవాళ్ళు కాదు. అలా ఒక గ్రూపు ఉండేది. కానీ సార్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా ప్రతి సంవత్సరం హెచ్ఎన్ఐ అని పిలువబడే అధిక విలువైన వ్యక్తులు భారతదేశం నుంచి భారీ సంఖ్యలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతోంది. ఒకవేళ దీని గురించే సూచన కావచ్చు. అవునదే. వాళ్ళకు తెలుసు నిజమేమని. కానీ వాళ్ళు అంటారు, అన్నా 100 మంది అబద్ధాల కోర్ల మధ్య ఒక నిజాయితీపరుడు ఓడిపోతాడు. నేను నా యొక్క పూర్తి జీవితం మూర్ఖులకు నచ్చచెప్పడానికి గడిపేంత దయామయుణ్ణి కాదు. నాది చాలా చిన్న జీవితం. బయట జర్మనీ లేక కెనడాలో సెటిలైపోయి ఆనందించాలనుకుంటున్నాను. గుర్తుంచుకో, ఇక్కడుండి దేన్ని మార్చలేము. జీవితం వ్యర్థం చేసుకుంటావు. ఏదో ఒకరోజు ఆ గుంపు ద్వారా నాశనమవుతావు. అప్పుడు విప్లవకారుడివి అవుతావు మహా అయితే. మూర్ఖుల చేత చంపబడతావు. అప్పుడు అమరుడువై పోయినవానికి కూడా చెప్పలేవు. కుక్క చావు చేస్తావు. చివరికి నీకు అదే గతి. మరి జనాలు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి ఓటు వేయకుండా ఏమి చేయకుండా పారిపోయిన వాళ్ళు వెళ్ళిన చోట రాజకీయంలో చేరిపోతారు. ఇంకా చూశారంటే అక్కడ వాళ్ళు గొప్ప పదవుల కోసం పోటీ పడతారు. అది మాత్రమే కాదు, పదవులను కూడా వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు తమ అమ్, భావనను తెలియజేయకుండా ఉండడం లేదు. నేనేమనుకుంటున్నాను అని చెప్పడం వల్ల ఇక్కడ ఏమీ జరగదు. ఇక్కడెందుకు చెయ్యాలి? ఇక్కడిది జరుగుతుంది. భారతదేశంలో ప్రాపంచిక విద్య అవసరం ఎక్కువగా ఉంది. గణితము, విజ్ఞానము, అర్థశాస్త్రము, సామాజిక శాస్త్రము, మనోవిజ్ఞానం అవసరము. ఇంకా అంతర్గత క్షేత్రంలో వేదాంతం అవసరము ఎక్కువగా ఉంది. తన గురించి తెలుసుకోవడానికి భారతదేశానికి వేదాంతం అవసరముంది. మనకు ఒక మంచి విద్యా విధానం కావాలి. మన విద్యా వ్యవస్థ ఉన్నత స్థాయికి చెందినదై ఉండాలి. అప్పుడే భారతీయులలో ఆత్మవిశ్వాసం వస్తుంది. వాళ్ళు వాళ్ళ జీవితం గురించి స్వయంగా నిర్ణయించుకోగలరు. వాళ్ళు వాళ్ళ భాగ్య విధాత కాగలరు. వాళ్ళు వాళ్ళ జీవితాల నిర్మాతలు కాగలరు. లేకపోతే త్రొక్కివేయబడిన, బలహీనముగా, చేతనారహితముగా ఉండి ఎవరో బయట్నుండి వచ్చి పాలించాలని అనుకుంటారు. ఎవరో బయటివాడొచ్చి మనల్ని పాలించాలని అనుకుంటారు. బయటవాడు ఎవరైనా వచ్చు. బయటవాడంటే అర్థం మనము ఎన్నుకొనిన వాడు. ఎవరో ఒకరు మనపై స్వారీ చేయొచ్చు. ఎవరైనా కావచ్చు. వారెక్కడి నుండైనా రావచ్చు. టర్కీ నుంచి రావచ్చు, బ్రిటన్ నుంచి రావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుండి రావచ్చు, ఫ్రాన్స్ నుండి రావచ్చు. వాడు భారతదేశంలో నుంచి కూడా రావచ్చు. కానీ ఎవరో ఒకరు ఉండాలి, మన పైన ఎక్కి తొక్కాలి. దయగల దేశభక్తుడు. ఇంట్లో పెదనాన్నలాగా అందర్నీ తిడుతుంటాడు. కాని అందర్నీ బాగా చూసుకుంటాడు. ఇంకా అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లరు. ఎక్కడ వృద్ధి ఎక్కువగా ఉందని చూస్తారో, చదువెక్కువగా ఉందో అక్కడ ప్రజాస్వామ్యపు వేర్లు లోతుగా పాతుకుపోయుంటాయి. చదువెక్కడ పటిష్టంగా ఉంటుందో ప్రజాస్వామ్యము పటిష్టంగా ఉంటుంది. ఎక్కడైతే వెనుకబడినతనం ఎక్కువగా ఉంటుందో అక్కడ నియంతృత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య చదువులో తేడాను చూసుకోండి, మీకిది అర్థమైపోతుంది. ఒకటి గొప్ప ప్రజాస్వామ్యంగా ఎందుకు ఉందో, ఇంకొకటి నియంతృత్వంగా ఎందుకుందో అని. జర్మనీ మధ్యలో గోడ ఉన్నప్పుడు తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ జీవన విధానంలో ఎంతో తేడా ఉండేది. ఎందుకంటే ఒకదానిలో ప్రజాస్వామ్యం ఉంది, ఇంకో దానిలో లేదు. ఒకటి పశ్చిమ యూరోపు ప్రజాస్వామ్యం ప్రభావంతో ఉండేది, ఇంకొకటి రష్యా ప్రభావంలో ఉండేది. ఒకచోట జీవన విధానం ఒకలా ఉంటే ఇంకోచోట ఎంతో బావుండేది. చదువు స్థాయి కూడా.
భారతదేశానికి ఎక్కువగా చదువు కావాలి. ఇంకా జ్ఞానానికి భారత్‌కి వేదాంతం కావాలి. అందరికీ నమస్కారం. నా పేరు అభిలాషి. నాకు గురువుగారితో గత 8 నెలలుగా పరిచయం. గురువుగారితో పరిచయం అనుకోకుండా స్త్రీ బుక్ ద్వారా 2021లో జరిగింది. తర్వాత 2023లో నేను లైఫ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. గురువుగారిని కలిసిన తర్వాత నా జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. అంటే అవి ఎంచుకోవడము, ఇంకా పని విషయంలో నేను అనుభవిస్తున్నది ముందుగా కూడా నేను పనిలో ఉన్నాను. కానీ సరైన పని ఏమిటని గుర్తించాలో, మీరు ఎలాగా మిమ్మల్ని మార్చుకోగలరో ఆచార్యుల వారు ద్వారా నేను బాగా తెలుసుకున్నాను. దాన్ని తెలుసుకోవడం వల్ల నాకు సంతోషం కలిగింది. ఈరోజు నేను సమావేశం ద్వారా నేర్చుకున్నది దయ ఇంకా కరుణ మధ్య తేడాని తెలుసుకున్నాను. ॐ अस्तु मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युञ्जयो